ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఫ్లడ్ ఎఫెక్టెడ్ వారికి వరద బాధితులకు గారు వచ్చారు. అలాగే మా కర్నూలు డిఎస్పీ గారు ఎప్పుడు నవ్వుకుంటుండే మన డిఎస్పీ గారు వచ్చారు, సలాం గారు వచ్చారు, నౌషాద్ గారు వచ్చారు, మీతో మన ఆర్కిటెక్ట్ ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన మిత్రులు కూడా నా నమస్కారాలు. మిత్రులారా, కర్నూలు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఒకటి ప్రారంభించి రావటం జరిగింది. ఆయన చేసే వృత్తి టైలర్ అన్నమాట. టైలర్ వృత్తి చేస్తూ ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు దినేష్ అనే అబ్బాయి. అలాగే జనరల్ హాస్పిటల్లో రాముడు అనుకుంటాను, ఇద్దరు 2 వెహికల్స్ ఇచ్చారు. డ్రైవర్ పనిచేస్తూ మారుతి వ్యాన్లు ఫ్రీగా సర్వీస్ చేసేదానికి ఇచ్చారు, డ్రైవర్లు పనిచేస్తూ. కర్నూలులో ఈ ప్రత్యేకత ఉంది. చాలామంది ఈ దాతృత్వానికి వాళ్ళు పెద్దలకు, అంటే డబ్బులు ఉండే కోటీశ్వరులకు, లక్షాధికారులకు గుర్తొచ్చే విధంగా ఈ సేవలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళని అభినందించాలి. ఇలాంటి ధర్మ కార్యక్రమాలు మన కర్నూలులో ఉండి ఇంత మంచితనం ఉన్నందుకే చాలా మందిలో మనం బాధితులు కాకుండా, ఎక్కువ బాధితులు కాకుండా స్వల్ప బాధితతో బయటపడటం జరిగింది. మరి బయటపడిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయాలే. చుట్టుపక్కల ప్రాంతాల్లో కలరా లేకపోతే కడుపు జబ్బులు అటువంటివి, స్వైన్ ఫ్లూ ఇటువంటి హైదరాబాద్ ఇక్కడంతా వచ్చాయి. కానీ కర్నూలులో జబ్బులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని, మరి వరదలు పడిన తర్వాత భయంకరమైన ఆ డ్రైనేజు, ఆ బురద నుంచి బయటపడే రోగాలు రాకుండా బయటపడే మార్గాలను అన్వేషించి బయటపడటం జరిగింది. దురదృష్టవశాత్తు మన కర్నూలులో ఆఫీసర్లు లేనందున, పోస్టింగ్ లేనందున, లేకపోతే వచ్చిన ఆఫీసర్లు కొత్త వాళ్ళు అయినందున ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి బ్యాంకులో పెట్టినా పనులు చేసేది లేట్ అవుతా ఉందన్నమాట. సో ప్రతి వార్డుకు ₹1 కోటి ఖర్చుతో మొదలు పెడుతున్నాం. టెండర్లు పిలిచేదా జనాలు రాలేదు. మరి బయట నుంచి కూడా వచ్చారు. టెండర్లు కూడా సుమారు 10 నుంచి 30% రేట్లు తక్కువగా పనులు చేయించే విధానంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి అందరూ దీంట్లో పెద్ద మనసు చేసుకొని ఏర్పాట్లకు సహకరిస్తుంటే, మీ ప్రాంతంలో జరిగే ప్రాంతంలో ఎక్కడైనా పొరపాట్లు కాంట్రాక్టర్లు చేస్తుంటే దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళని ఉరుపు కమ్మానికి ఎక్కిస్తామే కానీ వాళ్ళ పొరపాట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ పనులు చేసేటప్పుడు మీరు కూడా పెద్ద మనసు చేసుకుని ఆ పనులు సరిగ్గా చేస్తున్నారు లేదో చూడాలి. అది చూస్తుంటే మంచి పనులు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అది మాకేం బట్టి ఉంటుంది, ఎవడో చేస్తాడంటే ఆ పనులంతా నాచకం అయిపోయి తిన్నవాడు తింటుంటాడు, 10 గొప్పలు మాకు వెళ్ళిపోతుంటాయి. సో దయచేసి మీ పని కూడా మీరు కూడా వచ్చి అక్కడ పనులు జరుగుతున్నప్పుడు ఖర్చు పెడుతున్నాము చూడండి. ఒక 15-20 రోజుల్లో అన్ని దగ్గర కార్యక్రమం మొదలుపెట్టే దాంట్లో ముందుకు వెళ్తున్నాము. అలాగే ముఖ్యంగా మంచినీళ్ళు రాష్ట్రంలో అంతా తహలాడుతుంటే కర్నూలు కాన్స్టిట్యున్సీలో మంచినీళ్ళ ఎద్దడి లేకుండా ఎక్కడైనా మీరు ఫోన్ చేస్తే ట్యాంక్ పంపిస్తాము అన్న చెప్పే ధైర్యము ఇక్కడ ఉండేది ఒక వెంకటేష్, మన రమేష్ రంగరామరెడ్డి గారు చెప్పేసి మీకు దేశం అంతా ఎదుర్కొంటేవరా ఇక్కడ లేకుండా ఏదో విధంగా నీళ్లు తాపుతున్నాం. చుట్టేసిన కొట్టుకోపోయినా దానికి అడ్డు కట్టించి ప్రభుత్వం సహకారంతో, ప్రభుత్వ ఉద్యోగస్తుల సహకారంతో గడ్డు కట్టించి మళ్ళీ నీళ్లు నిలబెట్టించి మళ్ళీ తాపుతున్నామని ఎవరు మర్చిపోరాదు. మొత్తం చుట్టేసిన డ్యాము మొత్తం కొట్టుకొని వచ్చి ఆ మట్టంతా మన మీద పడ్డదని కూడా మీ అందరికీ తెలుసు. ఏదో విధంగా గట్టెక్కినాము. ఆ నీళ్ళు నిలబెట్టకపోతే ఈరోజు నీళ్లు తాగే వాళ్ళమే కాదు, వరద కన్నా ఇంకా భయంకరంగా మనం తయారయ్యేది.
మరి అలాంటి పరిస్థితులు కాకుండా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే మీకు అంటే మిత్రులతో చాలామంది అంటే ఛానల్ వాళ్ళతో పార్టీ మిగతా మాకు అపోజిషన్ పార్టీ అయిన వాళ్ళతో మిగతా వాళ్ళతో అందరు గడ్డ పట్టుకొని నైనా ఇక్కడ చూసేదానికి రావద్దండి, ఇక్కడ ఏమైనా ఉంటే తెచ్చి ఉండి మీరు కిట్స్ అట్లాంటివి అని చెప్పి చేయటం జరిగింది. అందరితో ఇప్పటం జరిగింది. ఫైనల్గా వృత్తభక్తిగా కొంతమందికి వచ్చిండొచ్చు, కొంతమందికి రాకుండా ఉండొచ్చు. ఇల్లు నంబర్ రాసుకొని మళ్ళీ అందరికీ పంచుతున్నాం. ఏదైనా పొరపాట్లో ఆ వీధిలో రాలేదంటే మరీ ఇస్తాము. దానికోసం ఎవరు తాపత్రపడే పడలేదు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఆ వీధిలో రాలేదంటే ఆ వీధిలో మళ్ళీ పంచే కార్యక్రమాన్ని చేస్తామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే వెంకటేష్ గారు, మన డిఎస్పీ గారు, మన కార్పొరేటర్స్ ఇక్కడ విషయాలు చెప్పారు. మరి నేను ఎక్కువ చెప్పి విసిగించాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం మీకు మనం చేస్తున్నాను. ఏవైనా కానీ ప్రతిపక్షాలు కానీ లేకపోతే కావాల్సి చెప్పే మాటలు దయచేసి వినొద్దండి. అందుకనే పుకార్లు చెప్తుంటారు, నీళ్ళు అయిపోయినా ఈ ఊర్లో నీళ్ళు లేవు, చాలా కష్టం వస్తుంది అని చెప్తుంటారు. అట్లాంటిది ఏం లేదు. మేమంతా కూడా మేము ఎమ్మెల్యే గారు మిగతా ఆఫీసర్లు అందరం కూడా చాలా కట్టుదిట్టంగా మంచినీళ్ళ గురించి చాలా శ్రద్ధగా చూస్తున్నాము. 4:30-5కు మీరు ఆఫీస్లో ఉంటారు, వచ్చి చెప్పండి. ఏమి మీకు నీళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక 3 నెలలు మనం కొంచెం ఓపిక పడితే 37 కోట్లతో మనకు మంచినీళ్ళు వస్తున్నాయి. 14 ఓవరేట్ ట్యాంకులు కడుతున్నాం. ఇవన్నీ కూడా మంచినీళ్ళు మనకు చాలా ఎక్కువగా మన రాయలసీమలో ఏ ఊరికి కూడా ఉండవు. అన్ని మంచినీళ్ళు ఈ ఊరికి ఇస్తాం. కాబట్టి ఎవరో పుకార్లు చెప్పి మాకు వ్యతిరేకంగా లేకపోతే ఏదైనా విషయాలు ఉంటే మాకు చెప్పండి. నేను ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు కర్నూలులో ఉంటే తప్పకుండా ఆఫీస్లో ఉంటాను. మీరు నా ప్రతి శనివారం ఫోన్లో మాట్లాడి చెప్తున్నారు, దానికి సమాధానం చెప్తున్నాం, దానికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా మిగతా టైంలో కూడా ఆఫీస్లో ఉంటాం. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలాంటి జంకు లేకుండా మనం అందరం సోదరభావంతో మెలుగుతూ ఈ కర్నూలు మంచి పేరు తేవాలని కోరుతూ మన వెంకటేష్ గారు మనకు ఎన్నో సహాయాలు చేస్తున్నారు. మనకు నీళ్ళు అయితేనేమో ఇతర అయిపో విషయం ముఖ్యంగా మీకు అయిపో అంటే ఏమో తెలియదు, అంత పెద్ద ఖరీదైన అయిపో కూడా ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం ఐకమత్యంగా ఉంటూ ఈ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాం. ఈ వరద సహాయానికి విచ్చేసిన మన గౌరవనీయులు, అందరి ఇళ్ళు మునిగిని అయినా కూడా ఎంతో ధైర్యంగా మన ఎమ్మెల్యే గారు దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేసి వరద వచ్చిన 4 రోజుల తర్వాత అసలు కర్నూలులో వరద వచ్చిందా అనే తీరులో అందరినీ స్పందింపజేసి మన మేయర్ గారి ఆధ్వర్యంలో దాన్ని అంతా శుభ్రం చేయడం, మీ అందరికీ అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు ఆడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా మొదటి నుంచి కూడా ప్రజలంటే ఆయనకి విపరీతమైన అభిమానం, కర్నూలు చేసుకున్న అదృష్టం. ఈరోజు ఒక్క మంచినీళ్ళే కాదు, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా కొన్ని వేల చీరలు నేను ఎన్నో చాటిగా అటెండ్ అవ్వడం జరిగింది. 30,000 చీరలు కూడా వద్దన్నప్పుడు కూడా పంచడం జరిగింది. అటువంటి ఎమ్మెల్యే గారు మీకు అన్ని విధాలా సహాయం చేస్తున్నందుకు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, నన్ను పిలిచినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. డిఎస్పీ గారు గుర్తు చేశారు సారీస్. అప్పుడు రాని వాళ్ళకి ఎలా 1 విడత 2వ విడత 3వ విడత అలా చేయడము అలాగనే చేస్తుంటాము. అలాగే పొదుపు గ్రూప్ లీడర్లకు సెల్ ఫోన్లు ఎవరన్నా రాకపోతే వాళ్ళు లిస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తూ పోయాము. ఇంకా ఎవరన్నా పొదుపు లీడర్లు రాకపోతే వాళ్ళకి ఇస్తాము. సో మిగతా వాళ్ళకు కూడా ఏదో ఈ విధంగా పొదుపు గ్రూప్ వాళ్ళకు కూడా ఎక్కడా లేని విధంగా ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు దగ్గర 60 కోట్ల రూపాయలు పంచే విధానంలో ముందుకు పోవటం ఇది హిస్టారికల్. మీరు కూడా పొదుపు గ్రూపుల్లో లేకపోతే ఉండి ఆడవాళ్ళందరికీ మొక్కి చెప్తున్న గ్రూపుల్లో ఉండండి. మీకు ఒక విధమైన తెలివి పెంచుకునే దానికి అవకాశాలు ఉన్నాయి, ఇంకో విధంగా మీరు సంపాదించేదానికి అవకాశాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. కాబట్టి అందరూ గ్రూపుల్లో చేస్తే గ్రూప్ సీనియారిటీ బట్టి దుడ్లు ఇస్తూ ఉంటారు. దయచేసి దాంట్లో చేరండి అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఇక పంపకాలు ఉంటాయి, కొద్దిగా ఎండ ఎక్కువగా ఉన్నది. ఇంకా మా మాట చెప్తే ఫోన్ అన్నా చేయండి. మేయర్ గారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారో వారికైనా వచ్చి చెప్పండి.
సార్ కొంచెం ముందు కొద్దిగా లేజరమ్మా కొద్దిగా లేజరమ్మా ఇది తిరగమ్మా ఇటు తీయరమ్మా అయ్యా సార్ ఇక్కడ సార్ సార్ అక్కడ బాబు కొద్దిగా బాబు బాబు బ్యాంక్ పంపిస్తామా ఇంట్లో పంపిస్తా కొంచెం నిలబడండి కదా మట్టి బాబు మనం సార్ సార్ పట్టుకోండి హెల్ప్ చేయండి క్యాంటీన్ పక్కన నువ్వు ఫాస్ట్ ఉన్నాను